ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకోబోతున్నాం. ప్రతిరోజు అయితే యోగా చేయాలి, సంవత్సరానికి ఒకసారి అయినా సరే. ఈరోజు మనం యోగా అంటే ఎలా ఉంటుంది, యోగా వల్ల ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ అండ్ స్పిరిచువల్లీ మనం ఫిట్గా ఉంటాం. దట్ ఈస్ సో యోగా కర్మసు కౌశల్యం. మనం స్కిల్స్ ప్రతి దానికి వెళ్ళి ఏదో మోటివేషన్ నేర్చుకుంటూ ఉంటాము. సో యోగాలో అయితే మీకు ప్రతి ఒక్క స్కిల్ ఏ పని చేయడానికి వెళ్ళినా సరే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకరేమో చాలా ఈజీగా చేసుకుంటారు, ఒకరేమో చాలా ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఆన్సర్ చేయడానికి. సో అతను చాలా ఈజీ ఎందుకు చేస్తున్నాడు, ఇతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు. సో ఆ బ్యాలెన్స్ కూడా మనకి యోగాలో వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మనం యోగా సెషన్ స్టార్ట్ చేద్దాం. Try to take your garden straight. Take any mudra. Left hand down, right hand down. Okay? Just a few seconds. మనం ప్రతి ఒక్కరితో కలుస్తామండి, కానీ నీతో నాతో నేను ఎప్పుడైనా కలిసానా ఆ కలయిక అనేది యోగాలో వస్తుంది. యోగా మీన్స్ యూనియన్, యోగా మీన్స్ కలయిక. అలా try to take your garden straight. Close your eyes. బాడీ ఎలా ఉందంటే మీరు ఎలా కూర్చున్నారు అంటే బాడీ ఏమాత్రం కదలదు. దట్ ఈస్ యువర్ కెపాసిటీ. బాడీ ఏమాత్రం కదలదు. ఏ విధంగా అంటే గుడిలో భగవంతుని యొక్క మూర్తి కదలకుండా అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది. స్వామి వివేకానంద కూడా అంటాడు, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ హౌ? నాలుగు అన్ని పవర్స్ ఉంటే వాటిని ఎలా బయటికి తీయడం? సొల్యూషన్ ఇస్ మెడిటేషన్. సో మెడిటేషన్ ఎలా చేయాలంటే ఏం తెలియదు, బాగా స్పైన్ స్ట్రైట్ పెట్టి హాయిగా కూర్చోబెట్టేసేది అంతే. బ్యాక్ బెండ్ కాకుండా, మీ రోడ్ బెండ్ కాకుండా లిటిల్ బెండ్ చేసి పైకి ఎత్తేసి ఫేస్లో ఎలా ఉంటుంది, స్మైల్ చేసి చక్కగా చేద్దాం. ఎందుకు చేద్దాం అంటే ఎస్ భగవంతుడు గుడిలో అయితే ఉండొచ్చు, కానీ మొదలు నా హృదయంలో హజారో మహాద్వారా అంటే 1000 చేతులున్న భగవంతుడు నాలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు 2 చేతులున్న నన్నే చేయగలడు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సో ఆ భగవంతుడు నాలో ఉన్నాడన్న ఫీల్ రావాలి అంటే ఎలా సాధ్యం? అప్పుడు మీతో దట్ ఈస్ మెడిటేషన్. స్వామి వివేకానంద చిన్న దినంలో వచ్చి ఈ విధంగా కూర్చున్నారు. బట్ మనం ఈరోజు 2 నిమిషాలు కూడా కదలకుండా కూర్చోలేకపోతున్నాం. చూద్దాం ఇలా కూర్చుంటే ఏం జరుగుతుందో మీ స్మైల్ని మీరు గమనిస్తూ ఉండండి. తల కొంచెం పైకి కూర్చోండి. సో మీరు ఏ పని చేయాలన్నా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. ఏ పని చేయాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే ఫుడ్ వల్ల వస్తుందా? ఆహా. పడుకుంటే రిలాక్స్ వల్ల వస్తుందా? ఆహా. మెడిటేషన్ వల్ల వస్తుంది. సో స్లోలీ ఫోకస్ యువర్ బ్రెత్. శ్వాస నడుస్తుంది కాబట్టి బ్రతుకుతున్నాను. శ్వాస ఆగిపోతే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎవరైనా చిన్న సహాయం చేస్తే మనం థ్యాంక్ యూ చెప్తాం, కానీ ఈ శ్వాస అనుక్షణం చెప్పినా చెప్పకపోయినా, నువ్వు పడుకున్నా మేలుకున్నా శ్వాస నడుస్తూనే ఉంది. మీరు ఎప్పుడు చెప్పలేదు నేను పడుకుంటున్నాను, శ్వాసను నడవాలి. మనకు తెలుసు శ్వాస ఆగిపోతే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో అలాంటి శ్వాసకి ఎప్పుడన్నా థ్యాంక్ యూ చెప్పామా? ఒక్కసారి శ్వాస ఆగిపోతే మొత్తం ప్రపంచమే శూన్యమైంది. మనం పుట్టగానే అందరూ నవ్వుతూ ఉంటారు, మనం చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తారు. సో చక్కగా నిండుగా ఒకసారి శ్వాస తీసుకొని అలా వదిలేసేది. డీప్ బ్రీతింగ్ 3 times. స్లోలీ బ్రీతింగ్, స్లో